Siddharth ఐ థింక్ ప్రత్యేకంగా అతను చెప్పిన మాటలు అన్ని తెలుగులో చెప్పడం నా బాధ్యత. వాట్ అమృత్ రామ్నాథ్ ఏం చెప్పారంటే, అతను తెలుగు రాదు కానీ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి మ్యూజిషియన్కి టెక్నీషియన్కి థ్యాంక్స్ చెప్తూ అతను ఏమన్నాడంటే, ఫ్లైట్లో వస్తున్నప్పుడు మొత్తం తెలుగు ఆల్బమ్ని పూర్తిగా విన్నాడంట. అప్పుడు వినేటప్పుడు ద వే మన తెలుగు భాష, ఆ స్వరం సాహిత్యం అది కలిసి వచ్చే విధానం అతనికి అంత బ్యూటిఫుల్గా యునిక్గా అనిపించిందంట. అండ్ హీ వాజ్ ట్రయింగ్ టు సే దట్ తెలుగులో యునిక్గా అది ఒకటి ఉంది, అది అందరికి తెలిసిందే. తెలుగులో ఉన్న ద పవర్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అది కూడా అన్నాడు. చిన్నప్పుడు ఏజ్ ఆఫ్ 3 నుంచి కర్ణాటిక్ మ్యూజిక్ విద్వాన్ అతను. అన్ని తెలుగు కర్ణాటిక్ కీర్తనాలు వర్ణాలు అన్ని పాడతాడు కానీ మీనింగ్ తెలియకుండా పాడుతున్నాడు. సో హీ సెయింగ్ దట్ నౌ హీస్ లెర్నింగ్ ద బ్యూటీ ఆఫ్ ద తెలుగు లాంగ్వేజ్. అండ్ తర్వాత ఏముంది అనే సాంగ్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు అతనికి అనిపించింది, నేను సిద్ధార్థ్గా ఆ సాంగ్ పాడలేదు, ప్రభు ఈ సినిమాలో ఉన్న ప్రొటాగనిస్ట్ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను పాడుతున్నట్టు పాడనని అతనికి ఫీల్ అయిందంట. సో మీరు సినిమా చూస్తున్నప్పుడు అది మీకు ఫీల్ అయితే జస్ట్ దట్స్ వాట్ యూ వాంటెడ్ టు షేర్. honestly that fully the music would have been nothing without the people on the stage. And Sri Ganesh brother, thank you so much for trusting me and allowing us to create. We took the time. నాకు ఇది అది ఎక్స్ట్రాడినరీ ప్రాడిజీ ఇదంతా చెప్పి, రే నీకు నా వాచ్ అంటే ఇష్టం కదా అని అక్కడే తీసి ఇచ్చేసారు ఆన్ స్టేజ్. చాలా ప్రెషియస్ అయిన ఒక వాచ్ అతనికి స్టేజ్లో. మాకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు ఆయన. అందరు అలా చూస్తున్నాం, సార్ మీ కార్ అంటే నాకు ఇష్టం, సార్ మీ ఇల్లు చాలా బాగుందని మేము చెప్పి చూసాం కానీ ఏం ఇవ్వలేదు. కానీ దిస్ వాజ్ శరత్ సర్స్ వాచ్ ఫర్ హిమ్. ఈరోజు శరత్ సార్ కుడెంట్ బీ హియర్, హీస్ జాయినింగ్ అస్ టుమారో. సో ఆయన తరపున we just wanted to say Amrit Ramnath is so proud of you. Thank you so much, and I hope this is one of many more Telugu films. And అన్ని ప్రతి సినిమాలో ఇలాంటి వాచ్లు రావాలని కోరుకుంటున్నానంట కదా. yes, that too. టైం బాగుందిరా. అఫ్ కోర్స్ మేము చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటాము మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద బీజిఎం ఇన్ దిస్ ఫిల్మ్ దాని షార్ట్ ఉంటుంది చూసారా, ద సైలెన్స్ దేర్ మాకు హార్ట్ బీట్ పెరుగుతుంది అనమాట హ్యాపీనెస్ తోటి. సేమ్ మూమెంట్ శరత్ కుమార్ గారు నిన్న గిఫ్ట్ ఇచ్చే ముందు ఇదే మూమెంట్ చెప్పి సైలెన్స్ గురించి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి ఎంత గట్స్ ఉన్నా క్లైమాక్స్ సౌండ్ మాత్రం పెట్టి ఒక మ్యూజిక్ స్టార్ట్ చేయకుండా డిలే చేస్తాడు. దానికోసమే ఆ టైంలో వాచ్ కొట్టేసాడు. ఎందుకంటే హ్యాపీ టీయర్స్ అంత ఆఫెన్ గా మనం చూడం కదా, ఇలాంటి మూమెంట్స్ రావడం అంత బాగా జరిగాయని అర్థమైంది మాకు. హైఫై ఇచ్చుకుంటున్నారు డైరెక్టర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్.